మధ్యాహ్నం మనం ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా రఘు గారు ఫోన్ చేసి సార్ ఒక బైట్ కావాలి, ఇది బయటతో అయ్యేది కదంటే నేను కృష్ణ ఇంటర్వ్యూ చేస్తాను. ఐ ఫీల్ గ్రేట్ టు ఇంటర్వ్యూ హిమ్, నాట్ యాజ్ క్రిష్ ఆర్ సమ్మన్. క్రిష్ ఆర్ అయితే నాకు యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ వేదం. ఇంకోటి ఏంటంటే శంఖంలో వచ్చి తప్ప తీర్థం చేస్తారు మీరు చెప్తే. అలాగే అండ్ అనిపించింది ఇమీడియట్గా నాకు థాట్ వచ్చి, నేను అడిగిన క్వశ్చన్లు రెగ్యులర్గా ఉండొచ్చు, మనల్ని యాంకర్ అడిగే క్వశ్చన్లు నేనే అడగచ్చు, జస్ట్ అసలు ప్రజల నుంచి వస్తే ఎలా ఉంటుంది అని అనిపించి ట్విట్టర్లో పెట్టాను. సో ఇఫ్ యూ కెన్ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్ అని చెప్పి. కొన్ని వందలు ఉన్నాయి, అవన్నీ అడగలేను, బట్ I selected a few of them, and so I am asking their questions to you. Sir, please ask Krish why his movies are based on Naxalites and terrorists. నక్సలైట్ల మీద టెర్రరిస్టుల మీద బేస్ అయ్యి ఎందుకు ఉంటుందని చెప్పి వెంకట ప్రదీప్ ఆయన అడిగారు. గమ్యం తీసినప్పుడు సార్ అది అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుందో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి సార్. నాకు ఇప్పుడు నెక్స్ట్ టైం పందా మార్చుకోవాలని తెలియదండి. గమ్యం చేస్తున్నప్పుడు నైస్ పూర్ణచంద్రరావు గారు కానీ, అప్పుడు ఆర్కే వాళ్ళ వచ్చి నక్సల్ ప్రభుత్వం చర్చలు జరుగుతుందని న్యూస్ అంతా చూస్తున్నాను. అదే టైంలో టీవీ 9లో ఈటీవీ 2లో డాన్సర్స్ అర్ధన నృత్యాలు చేస్తున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ అని. అన్నీ ఒకసారి చూస్తున్నప్పుడు తెలియకుండా స్క్రిప్ట్లో వచ్చింది సార్. నాకున్న ఒక పెద్ద జబ్బు అడాప్టబిలిటీ అండి. కొన్నిసార్లు చాలా బాగుంటుంది జబ్బు. కిరవాణి గారు సాంగ్ ఆయన ఒకటి ఆలాప్ లేదండి, ఫస్ట్ రూపాయి సాంగ్ వేరేదో ఆయన ఇస్తారని దాన్ని ఏమిటి అడాప్ట్ చేసుకుంటాను. ఏమీ తెలిసి నన్ను మోహిస్తూ అనేది ఆయన ఏదో ఊరికి ఇలా ఉంటుంది, వేషపాత్రం ఇలా ఉంటే చెప్తే దానికి ఏమంటే అడాప్ట్ చేసి ఒక సీన్ రాశానండి. అదే టాలెంట్ ఇది. బాంబే దట్ ఎఫెక్ట్, తాజ్లో జరిగిన ఎఫెక్ట్ కాన్స్టెంట్ గా వి వాచ్ సార్. బేసికల్లీ తెలియకుండా నేను అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మైండ్లో కూర్చుందండి. ఈ 5 స్టోరీస్ అనుకున్నప్పుడు ఐ స్వేర్ సార్, మీరు ఫస్ట్ కథ ఎలా వచ్చిందంటే నాకు నిజంగా తెలియదండి. నాకు ఈ కథ తనకు తను రాసుకుంది సార్. స్టేట్మెంట్ పెద్దగా ఉండొచ్చు, బట్ సీన్ దానికంతా అది వెళ్ళిపోతూ ఉంటుంది సార్. బేసికల్లీ ఇది అదే జరిగింది సార్. అప్పుడు నక్సల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పుడు టెర్రరిజం ఈ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇది జరుగుతున్నది కాబట్టి దాని రిఫ్లెక్ట్ నేను సొసైటీలో జరుగుతుందని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేశాను సార్, బోత్ ద టైమ్స్. దట్స్ వై నక్సల్ అండ్ టెర్రరిజం. నెక్స్ట్ టైం ఇజమ్స్ లేకుండా జాగ్రత్త పడతారు. లేదండి, అక్కడ జాగ్రత్త పడడానికి అదేమి నెగిటివ్గా అడిగింది కాదు, ఇట్స్ జస్ట్ క్యూరియస్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ గుడ్ అండ్ సొసైటీలో కరెంట్ అఫేర్ లాగా. సో ఇట్స్ గుడ్. ప్రాబ్లమ్ మీరు ఇమీడియట్ గా చేస్తే ఫుట్బాల్ మీద ఫీఫా జరుగుతుంది కాబట్టి మూవీ వస్తుంది. ఇట్స్ గుడ్. ఏది జరిగితే అది రావడం గుడ్. అండ్ ప్లీజ్ ఆస్క్ హిమ్ హిస్ ఫేవరెట్ మూవీస్, బుక్స్ అండ్ హిస్ థాట్ ప్రొవోకర్స్. నా ఫేవరెట్ మూవీ వన్ మూవీ అండి, జిస్ దేశ్ మే గంగా బహతీ హై, రాజ్ కపూర్ సార్. హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ను అప్పుడు డైరెక్టర్స్ నుంచి ఇప్పుడు మీ దాకా చాలా సాగర్ సమాన్ నుంచి మగధీర్ దాకా ఎవ్రీథింగ్ ఇట్స్ ఇన్స్పైరింగ్ మూవీ సార్. బట్ ఆ ఫిల్మ్ అనేది వెరీ టచ్. ఎందుకంటే రాజ్ కపూర్ తీసుకునేదేమో భయంకరమైన హెవీ సబ్జెక్ట్ సార్. మీరు చూసిన జిస్ దేశ్ మే గంగా బహతీ హై గ్రేటెస్ట్ ఫిల్మ్ సార్. అది బందిపోట్లు అందరూ వచ్చి మామూలు జనంలో కలవాలి సార్. రాజ్ కపూర్ దట్స్ ఎ బ్యూటిఫుల్. ఆ బులోట్ చిల కానీ జిస్ దేశ్ మే గంగా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్. అది ఇప్పుడు ఒక 200 సార్లు చూస్తుంటాను సార్. నిజంగా నా దగ్గర 3 కాపీస్ ఉన్నాయి సార్. పాడైపోతే పెట్టుకోవడం ఇంకా మాట. ఎందుకంటే అది తీసుకునే సబ్జెక్ట్ హెవీగా ఉంటుంది, దాన్ని ఫుల్ లవ్ స్టోరీ లాగా షుగర్ కోట్ చేసి ఆయన చాప్లిన్స్ కామెడీ తోటి నడిపించి హీ విల్ ఫీడ్ ద థింగ్ సార్. ద సేమ్ యాక్ట్ ఐ ట్రై సార్. గమ్యంలో హెవీ తీసుకుని ఐ ట్రై టు పుట్ గాలి సీన్ అంటే, ఈ సినిమాలో హెవీ తీసుకొని ట్రై టు పుట్ కేబుల్ క్రాస్. వెరీ చాప్లిన్స్. దట్స్ రాజ్ కపూర్ స్టైల్లో ఉంటుందండి. కొన్ని ఎఫర్ట్స్ అండ్ ఎఫెక్ట్స్ అని. నా ఫేవరెట్ బుక్ వచ్చేసి చివరికి మిగిలే దగ్గర నుంచి తెలుగులో చాలా ఉన్నాయి సార్. ఇంగ్లీష్లో ఫౌంటైన్ దగ్గర నుంచి సిద్ధార్థ దాకా, చే రెవల్యూషన్ స్టోరీస్ నుంచి దే ఆర్ సెవరల్ థింగ్స్ సార్. బట్ నాకు కొన్ని చిన్న చిన్న కథలు చాలా ఇన్స్పైర్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఊరి చివరిల్లా తిలక్ గారి అని నల్లజల్ల రోడ్డు, మా మొన్న డి వెంకటరామయ్య గారు కదండి, ఎందుకు మిస్ అయ్యో తెలియదు, కిరవాణి గారు ఒక కథ ఇచ్చారండి, పండుగ వచ్చిందని. ఫేవరెట్, నా మోస్ట్ ఫేవరెట్ స్టోరీ పండుగ వచ్చిందండి. అద్భుతంగా ఉంది. నాకు జిస్ దేశ్ మే గంగా బహతీ హై నేను అర్జెంట్గా చూడాలి. అండ్ హూ ఇస్ థాట్ ప్రొవోకర్స్? కొన్ని థాట్ ప్రొవోకర్స్ కొన్ని వందల మంది ఉంటారు సార్. బికాస్
ఆఫ్ సెవరల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండి. మళ్ళీ తిలక్ గారి గురించి చెప్పుకుంటే ఆయన నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు, నా అక్షరాలేమో వెన్నెల్లాడుకునే ఆడపిల్లలు అన్నారండి. చాలా ఫేమస్ కోట్ అండి. ఇంకా పెద్ద ఆశయం తీసుకుంటారండి, అభ్యుదయంగా ఉండాలి, దీపంగా. టెర్రరిజం నక్సలిజం తీసుకున్నారు. అక్షరాలు అంటే చెప్పే ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం వెన్నెల్లాడుకునే ఆడపిల్లలాగా ఉండాలండి. అక్కడి నుంచి ఓషో దగ్గర ఒక్క థాట్ ప్రొవోకర్స్ అని ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ వన్ సార్. సెవరల్ పీపుల్ అండ్ లాంగ్ లిస్ట్ అండి. రావిశాస్త్రి గారు ఈ వేదం సంబంధించి వచ్చినంత వరకు థాట్ ప్రొవోకర్స్ మారుతూ ఉంటారు సార్. నేను ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఒక థాట్ ఉంటుంది సార్, సినిమాకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సార్. దట్ సెవరల్ పీపుల్. యాక్చువల్లీ థాట్ ప్రొవోకర్స్ ప్రపంచం నిండా ప్రతి క్షణం మనకు ఎదురవుతూనే ఉంటారు. ఇట్ ఈస్ యువర్ అడాప్టబిలిటీ, హౌ యూ టేక్ ఇట్. ఇట్ ఈస్ ఇన్ యూ రేదర్ దెన్ ద ప్రొవోకర్. కమర్షియల్ అపీల్ అన్న ఒక శాలు ఈ సినిమా సేల్ అవుద్దా అవదా, ఎవరైనా చూస్తారా చూడరా, కొంటారా కొనరా అన్న ఒక థాట్, కమర్షియల్ థాట్ అనమాట. మీ స్క్రిప్ట్ రైటింగ్లో అది అడ్డొస్తుందా మీకు? 100% సార్. సినిమా రాస్తున్నప్పుడు కంపల్సరీ బ్రహ్మానంద గారు కావాలండి, లేకపోతే మా మదర్ ఒప్పుకోరు, ఆడియన్స్ ఒప్పుకోరు సార్. అది అంటే స్క్రిప్ట్కి అడ్డం వచ్చిందండి. బట్ వీ హ్యావ్ టు టేక్ ఎ ట్రావెల్ సార్. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ద ఇంటర్వెల్ బ్యాంక్ సార్. బేసికల్ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇక్కడ. ఇంటర్ ఒకసారి బ్రేక్ వస్తుందండి. బట్ మనకి యాక్ట్ 1 యాక్ట్ 2 సింపుల్ ఇంట్రడక్షన్స్, కాన్ఫ్లిక్ట్స్, రెజల్యూషన్ లా చేయలేము. సో మొత్తం మనం ఒక